ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 92వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనా సమేతుడై చిత్రకూటముల కేగుట అనే కథగా విందాం. పరివార సహితుడైన భరతుడు ఆతిథ్యం స్వీకరించి ఆ రాత్రి అక్కడ గడిపి అనుజ్ఞ వేడాలి అనే కోరికతో భరద్వాజుని సమీపించాడు. అగ్నిహోత్రం పూర్తి చేసుకుని కూర్చుని ఉన్న ఆ భరద్వాజ మహర్షి ముకుళిత హస్తాలతో తన వద్దకు వచ్చిన ఆ భరతునితో ఈ విధంగా అన్నాడు: నీవు మా ఆశ్రమమునందు రాత్రి సుఖంగా గడిపావా? మీ పరిజనమునకు అందరికీ కూడా పరిపూర్ణంగా ఆతిథ్యం లభించిందా చెప్పు అని అడిగాడు. ఆ ఋషికి చేతులు జోడించి నమస్కరిస్తూ భరతుడు ఈ విధంగా పలికాడు: ఓ పూజ్యుడా, అమాత్య సహితుడనైన నేను, సమస్తమైన నా సైన్యము, వాహనాలు కూడా నీవు ఇచ్చిన సమస్త భోగాల చేత తృప్తి పొందిన వారమై సుఖంగా ఉన్నాం. మా పరిచారకుల దగ్గర నుంచి మేమందరము శ్రమయు సంతాపము తొలగి మంచి ఆహారం భుజించి ఉత్తమమైన గృహాలలో సుఖంగా నివసించాం. ఋషిశ్రేష్ఠుడా, వెళ్ళడానికి అనుమతి కోరుతున్నాను. సోదరుని వద్దకు ప్రయాణమైన నా విషయంలో స్నేహాన్ని చూపించు. రాముని ఆశ్రమం ఎక్కడ ఉన్నదో అక్కడికి పోవడానికి ఏది మార్గమో ఎంత దూరమో చెప్పు అని నమస్కరిస్తూ ప్రార్థించాడు. భరద్వాజుడు సోదరుని చూడ్డానికై ఆసక్తి గల భరతుని మాటలు విని అతనితో ఈ విధంగా అన్నాడు: ఇక్కడ నుంచి 3.5 యోజనముల దూరంలో నిర్జనవనమునందు అందమైన సెలయేళ్లు, అడవులు కల చిత్రకూటము అనే పర్వతం ఉంది. దాని ఉత్తర పార్శ్వమున మందాకినీ నది ఉంది. దాని తీరమునందు పుష్పించిన వృక్షాలు దట్టంగా ఉంటాయి. పుష్పించిన అందమైన అరణ్యాలు కూడా దాని ఇరుపార్శ్వములందు ఉంటాయి. ఆ నదికి అవతల చిత్రకూట పర్వతము, దానిపై ఆ రామలక్ష్మణుల పర్ణశాల ఉన్నాయి. వారు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. నిశ్చయము గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ నిండిన సేనను దక్షిణ మార్గమును గాని నైరుతి మార్గమును గాని నడిపించుకుని వెళ్తే రాముడు కనిపిస్తాడు. ప్రయాణాన్ని గూర్చి విన్న దశరథుని భార్యలు తమ వాహనముల నుండి దిగి ఆ భరద్వాజ మహర్షి చుట్టూ చేరి నిలిచారు. కృశించి దీనురాలే వణుకుతున్న కౌసల్య, సుమిత్రాదేవి ఆ భరద్వాజుని పాదాలను స్పృశించి నమస్కరించారు. తన కోరిక నెరవేరక సర్వలోక నిందిత అయిన కైకేయి సిగ్గుపడుతూ ఆ భరద్వాజముని పాదాలు స్పృశించి నమస్కరించింది. ఆమె భగవంతుడైన ఆ మహామునికి ప్రదర్శనం చేసి దీనమైన మనస్సుతో భరతుని దగ్గర నిలబడింది. భరద్వాజుడు ఈ విధంగా అన్నాడు: ఓ భరత, నీ తల్లులలో ఎవరో తెలుసుకుని కోరుతున్నాను అని అడిగాడు. భరతుడు చేతులు జోడించి నమస్కరిస్తూ ఈ విధంగా పలికాడు: ఓ మహాముని, దీనురాలై శోకం చేత ఉపవాసముల చేత కృషించి ఉన్న దేవతా సదృశురాలకు ఈమె తండ్రి గారి పట్టపురాణి అయిన కౌసల్యాదేవి. ఈమెయే పురుష శ్రేష్ఠుడైన రాముని అదితి ధాతను కన్నట్లు కన్నది. దుఃఖిస్తున్న మనస్సుతో వనమధ్యమునందు పుష్పములు రాలిపోయిన కర్ణికార శాఖవలే కాంతిహీనయై కౌసల్య ఎడమ భుజమునకు దగ్గరగా నిలిచి ఉన్నదే ఆమె సుమిత్ర. దేవతలతో సమానులు, వీరులు, సత్య పరాక్రమవంతులు అయిన లక్ష్మణ శత్రుఘ్నులు ఇరువురు ఈ సుమిత్రాదేవి పుత్రులు. కోప స్వభావము కలది, వివేకం లేనిది, నేనే అందమైన దానను అను గర్వం కలది, ఐశ్వర్యమునందు కోరిక కలది, ఆర్యురాలు వలె కనబడు అనార్యురాలు, క్రూరురాలు, పాపమైన నిశ్చయము కలది అయిన ఈమెయే నా కన్న తల్లి అయిన కైకేయి. ఈమె మూలముననే పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులకు మరణము వంటి అరణ్యవాసం ప్రాప్తించింది. దశరథ మహారాజు పుత్ర వియోగంతో బాధపడుతూ స్వర్గస్థుడయ్యాడు. ఈమెయే నాకు వచ్చిన ఈ మహావ్యసనమునకు మూల కారణం. నరశ్రేష్ఠుడైన ఆ భరతుడు కండ్లు ఎర్రబారి గద్గదమైన కంఠస్వరంతో ఈ విధంగా పలికి పగబట్టి బొసలు కొడుతున్న పాము వలె నిట్టూర్పులు విడిచాడు. ఈ విధంగా పలుకుతున్న భరతుని మాటలు విని మహాబుద్ధిశాలి అయిన భరద్వాజ మహర్షి మంచి అర్థం గల మాటలు చెప్పాడు. ఓ భరత, నీవు కైకేయి విషయంలో దోషాన్ని చూడవద్దు. రాముని అరణ్య గమనము వలన మున్ముందు సుఖకరమైన ఫలము లభించగలదు. రాముని అరణ్య గమనము వలన దేవతలకు, దానవులకు, పరిశుద్ధ హృదయులైన ఋషులకు హితమే కలుగుతుంది. భరతుడు ఆ భరద్వాజ మహర్షికి ప్రదర్శనపూర్వకంగా నమస్కరించి ఆయన అనుజ్ఞ పొంది ప్రయాణమునకు సన్నాహము చేయబడుగాక అని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు.
పిమ్మట అనేక విధములైన జనులు ప్రయాణం కొరకై ప్రకాశిస్తున్న బంగారంతో అలంకరించిన గుర్రాలు కట్టిన రథములను ఎక్కారు. బంగారము నడుము త్రాళ్ళు, పతాకలు ధరించిన ఏనుగులు, ఆడ ఏనుగులు ధ్వని చేస్తూ వర్షాకాలమునందలి మేఘం వలె బయలుదేరాయి. అమూల్యమైన చిన్నవి పెద్దవి అయిన అనేక విధములైన వాహనాలు బయలుదేరాయి. కాలి బంట్లు కాలి నడకనే వెళ్లారు. కౌసల్య మొదలైన స్త్రీలు రామదర్శనం కోరుతూ సంతోషిస్తున్న వారై ఉత్తమములైన వాహనాలు ఎక్కి వెళ్లారు. శ్రీమంతుడైన భరతుడు చంద్ర సూర్యుల కాంతి వంటి కాంతిగల సిద్ధం చేయబడిన మంగళకరమైన పల్లకిని ఎక్కి పరివార సమేతుడై వెళ్ళాడు. గజములతోనూ అశ్వములతోనూ రథములతోనూ నిండిన ఆ మహాసేన పైకి లేచిన మహామేఘం వలె దక్షిణ దిక్కును ఆవరిస్తూ మృగములు పక్షులు నిండి ఉన్న వనములు దాటి గంగ అవతల ఒడ్డున పర్వతముల మీదుగాను నదుల మీదుగాను ప్రయాణం చేశారు. ఆ సేన మృగపక్షి సముదాయములను భయపెడుతూ ఆ మహావనమును ప్రవేశించుచూ ప్రకాశించింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 92వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనా సమేతుడై చిత్రకూటమునకు ఏగుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 93వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు సేనా సమేతుడై చిత్రకూటమునకేగుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.